Most of the time we were trying to finish whatever the backlog films were there, and of course Maestro chala time అయిపోయింది start చేసి, but I'm glad that finally ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేసాము. బికాజ్ ఈ సినిమా నితిన్ గారు కానీ నేను గాంధీ గారు కానీ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ గాట్ ఆన్ టు దిస్ ఫిల్మ్ బికాజ్ ఈ సబ్జెక్ట్ ఇంత కొత్తగా అనిపించింది. ఈవెన్ హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది చెప్పలేము, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా ఇంత ఆడుతుందని. బట్ దీంట్లో ఒక 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 కొత్తతనం ఉంది. అండ్ ఐ థింక్ అది స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరైజేషన్, ఈవెన్ కాస్టింగ్ ఒక పరంగా చూస్తే లైక్ ఈ సినిమా నాకు ఆఫర్ చేసేటప్పుడు లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ లైక్ మీరు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కదా, ఇలాంటి సినిమా మీరు చేయకూడదని. ఇలాంటి కూడా చాలా మంది నాకు చెప్పారు. లాట్ ఆఫ్ మై ఓన్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ పీపుల్ హూ ఐ వర్క్ విత్ వాళ్ళు చాలా స్కెప్టికల్గా చూశారు ఈ డెసిషన్ని. బట్ ఐ ఫీల్ లైక్ దెన్ దేర్ వాజ్ అ బంచ్ ఆఫ్ పీపుల్ who and I myself also feel like cinema మారుతుంది. People are consuming different kind of cinema. అంటే ఒకప్పుడు it was only movies, right? ఇప్పుడు రకరకాలుగా కాంటెంట్ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఓటీటీ మీద సినిమాలు వస్తున్నాయి, సోషల్ మీడియా ఎంత మేము కన్జ్యూమ్ చేస్తున్నాం, డిజిటల్, లాట్ ఆఫ్ ఇట్ ఇస్ డిజిటల్. అండ్ ఐ మీన్ ఈ పాండమిక్ టైంలో ఇంకా ఏం దారి కూడా లేదు కాబట్టి దిస్ ఈస్ ద ఓన్లీ వే టు గో. సో ఐ ఫీల్ లైక్ స్టోరీస్ కూడా ఐ థింక్ కొత్తగా స్టోరీలు నార్మల్గా ఆడియన్స్ ఎలాంటి కాంబినేషన్స్ చూసారో దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఎనీమోర్. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఈ కాంబినేషన్ అందరూ ఎక్సెప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అంటే మేము when we were shooting it we were also excited. ఒక్కొక్క సీన్ షూట్ చేసేటప్పుడు ఓ ఈ సీన్ ఎలా వస్తుంది, ఆ సీన్ ఎలా వస్తుంది అది ఆలోచించి చేస్తాం కాబట్టి ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్. సో మీకు ఇంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక రోల్ చేయకండి, సో మీరు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కదా ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ రోల్ తమన్నా గారు? నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడూ కూడా ఒక సెట్ ప్యాటర్న్ని అనేది నేను ఫాలో అవ్వట్లేదు. ఆల్వేస్ ఏదో ఐ థింక్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ సక్సెస్ చాలా తొందరగా నా కెరియర్లో. బట్ ఐ నెవర్ టుక్ మై సక్సెస్ వెరీ సీరియస్లీ. యూనో ఒక్కొక్కసారి ఆ సక్సెస్ని కూడా బాగా సీరియస్లీ తీసుకుంటే వీ కాంట్ ఎంజాయ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మెయిన్గా ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి వచ్చాము కాబట్టి కొత్త పాత్రలు చేయకపోతే దీంట్లో ఫన్నే లేదు. దెర్ ఇస్ నో, అంటే ఇట్స్ నాట్ జస్ట్ బీయింగ్ అ స్టార్ బట్ ఇట్స్ యాక్చువల్లీ బీయింగ్ అన్ యాక్టర్. అండ్ ఆ యాక్టర్ విషయం అనేది ఎక్స్ప్లోర్ చేయకపోతే ప్రతిరోజు వర్క్కి వెళ్ళటం అనేది ఇట్ కెన్ గెట్ మొనోటనస్. రైట్. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోనా లిసన్ టు ఎనీవన్, ఐఎమ్ గోనా డూ క్యారెక్టర్స్ దట్ ఎక్సైట్ మీ. వాట్ మేక్స్ యూ హ్యాపీ? Facing the camera, honestly, that's a thing that I've always said. And చాలా మంది అడుగుతూ ఉంటారు that what is something that constantly makes you happy. If I get a praise from my director, if he feels like I've done the scene well, లేదంటే నా co-stars feel like it's shaped up well, I think that for me is a huge encouragement. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత success and failure is not just what you get in the box office or just how audience is receiving, but it's also your day-to-day experience. ఒక సినిమా షూట్ చేసేటప్పుడు మీ డే-టు-డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అదే గుర్తింపు కింద వస్తుంది. సో ఐ థింక్ ఐ ఎంజాయ్ దాట్ ద మోస్ట్. నాకు ఇంతసేపు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే యూ ఆర్ అ పర్ఫార్మర్, యూ ఆర్ అన్ ఎంటర్టైనర్. ఈ వర్డ్స్ పర్ఫెక్ట్ ఏమో, అంటే మీరు మాట్లాడుతుంటే ఆ మైండ్ సెట్కి అదే అనిపిస్తుంది. యా, ఐఎమ్ ట్రయింగ్ టు బీ, అండ్ ఐ థింక్ ఫర్ మీ రైట్ నౌ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టైమ్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే Maestro is of course a project that చాలా టైం నుంచి వెయిట్ చేశాను. దెన్ మాస్టర్ షెఫ్ హ్యాపెన్ టు మీ విచ్ ఇస్ టీవీ, నా టీవీ డెబ్యూ. అండ్ అది కూడా అంటే అనుకోకుండా జరిగింది. అండ్ డూయింగ్ I've just completed a film for Netflix which is a Hindi film, and then I'm doing a web show right now for another
another OTT platform. So I think, yeah, there's a lot of OTT happening. At the same time, CT Mar, which was, you know, a film, again, we were waiting for so long. దానికి ఒక theatrical release వచ్చింది. అండ్ సెకండ్ వేవ్ తర్వాత అంత పెద్ద హిట్. Especially, yeah, and I honestly am so thankful to the audiences because I didn't know what to expect, to be honest, because second wave మీరు చెప్పినట్టు second wave ఇంత హార్డ్గా తగిలింది అందరికీ that we didn't know what to do after that and when to release a film, even morally ఇది కరెక్టా లేదా అని. there are so many issues and the pressures of having the film being made from 2019. ఎస్. So I feel like సంపత్ నంది గారు నిజంగా నాకు he's a lucky charm for me. యా, సో ఏదేమైనప్పటికీ సెకండ్ వేవ్ తర్వాత అందరూ రియలైజ్ ఏంటంటే పుల్ అప్ యువర్ సాక్స్, ఏదొస్తే అది స్టార్ట్ చేయండి. yeah. సో యూ విల్ రియలైజ్ ఆఫ్టర్ ఓ వైల్ మీరు ఎక్కడ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారని చెప్పి. బట్ మీరు మాత్రం అన్ని స్ట్రీమ్స్ లోకి వచ్చేసారు. I'm like ఎవ్రీవేర్. I haven't left any place. సో టెల్ us, తమన్నా, మాస్ట్రో ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎన్ని డేస్ అవుతుంది షూటింగ్ స్టార్ట్ అయ్యి? I think Maestro started after the first wave of the pandemic మీ hit దగ్గరికి us. ఎప్పుడు వచ్చింది స్టోరీ? I think lockdown madhya. ఓకే. And I felt like it's you know, it was again a film that I had personally enjoyed watching. And I knew that, see, some films are the language దాటి ఫిట్ అవుతుంది ఎప్పుడైనా. And మీరు ఏ భాషలో చేసిన ఎలాంటి కాంబినేషన్లో పెట్టినా అది వర్కౌట్ అవుతుంది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సీ, మోర్ దెన్ మీ, ఐ ఫీల్ లైక్ నితిన్ గారు ఈ సినిమా చేయటం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది బికాజ్ హీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్. ఎస్. సో ఆయన కూడా ఇలాంటి సినిమాని ల్యాప్ చేయటం అండ్ ఓకే, యూనో, ఐఎమ్ గోయింగ్ టు బీ ద ఫేస్ ఫర్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ ప్లేయింగ్ బ్లైండ్ నితిన్ గారు ప్లేస్ నుంచి. బికాజ్ a lot of, I don't know if a lot of actors will be okay doing that, రైట్. you know. So, and Nabha, you know, she's so fresh in the film and she's just added so much of freshness to her character. It's played by Radhika Apte in Hindi, but Nabha has completely owned it. Yeah. And you know, whatever promos, even I'm whatever I've seen is from the dubbing and from the promos. But I think she's done such a great job that I feel like the combination is really nice. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఓటీటీ, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్, అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా ఆల్మోస్ట్ ఏ ఫిల్మ్ రిలీజ్ అవుతే అన్నీ చూడడం మొదలు పెట్టేశారు. సో ఇట్లాంటి ఒక సినిమా అంధాధున్ లాంటి మూవీని రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి? అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇట్లాంటి ఒక సినిమా అని మీకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చిన విషయం ఏంటి? యూనో, బేసిక్గా ఇంతవరకు నేను చాలా రీమేక్ సినిమాలు చేశాను. ఐ అండర్స్టాండ్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ డూ ద సేమ్ థింగ్. రైట్. ఒక సినిమా నుంచి ఎసెన్స్ తీసుకుని మీరు రీక్రియేట్ చేయవచ్చు, బట్ రెప్లికేట్ చేయటం అనేది ఇట్స్ అ లాస్ట్ బ్యాటిల్. రైట్. So I think, but the good part was like Gandhi Garu was extremely clear as to how to maintain that essence and also to extract original performances from each one of us, like na taraf nunchi, then even Nitin. What we did is we stopped watching any of the Okay. any parts of the film. ఓకే. Only until unless something really specific happened, appade scenes chupincharu, but otherwise ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ ఏది మీ మీద we లేకుండా? didn't try to look at it and we tried to make it our own. And I think cinema dubbingలో నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది that yes, you know, we stuck to our guts and you know, we created something out of what we liked in the film, in the original. So yeah, and I think the credit immensely goes to Gandhi Garu because of his clarity that it's been possible.